ఇక తాడేపల్లిలో జగన్ ఇంటి దగ్గర అగ్ని ప్రమాదంపై శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. ఫైల్స్ తామే తగలబెట్టామని ప్రభుత్వం ఆరోపించడం సరికాదని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా అంతే ధీటుగా బొత్సకు సమాధానం చెప్పారు. ప్రమాదం జరిగిన దగ్గరనున్న సీసీ ఫుటేజీలు బయటపెట్టి నిజాలేంటో తేల్చాలని డిమాండ్ చేశారు. జగన్ ఇంటి దగ్గరున్న సీసీ ఫుటేజీలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన దాంట్లో పాసింగ్ రిమార్క్స్ చేశారు. అధ్యక్ష, వారు సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతున్నారు, మిగతా ఎంక్వైరీ తప్పులు చేస్తున్నప్పుడు ఎంక్వైరీ చేసుకోవడం ఆ ప్రభుత్వాల విధానాలు చేసుకోవచ్చు. కానీ ఫైల్స్ తగలబెట్టేశారు తాడేపల్లి కూడా, అవి రికార్డులను తొలగించాలి. అధ్యక్ష, పట్టుకోండి, అవి చూపెట్టి రుజువు పెట్టి చెప్పుకోండి, అప్పుడు చేయండి. కానీ ఇలాంటి సభల్లో గౌరవమైన మంత్రి గారు ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తులు అలాంటి పాసింగ్ రిమార్క్స్ చేయడం అనేది చాలా దురదృష్టం. అధ్యక్ష, దయచేసి దాన్ని తొలగించండి. రేపు రికార్డులో పెట్టుకోండి, ఎంక్వైరీ దాంట్లో పెట్టుకోండి, దాన్ని కూడా ఒక దీంట్లో ఫైండింగ్స్ లో పెట్టుకోండి. అది జరుగుతాయి. ఏది వాస్తవం వస్తే ప్రజలు చెప్తారు మీరు. అంతేగాని దీన్ని రికార్డులు ఉంచడం మాత్రం సమంజసం కాదనేది నా తాలూకా సబ్మిషన్. అధ్యక్ష, మీకు మంత్రి గారికి కూడా దయచేసి దాని మీద మీరు రెస్పాన్స్ చెప్పుకోండి, తప్పు కాదు. కానీ ఇలాంటి స్పాన్సరింగ్ మార్క్ చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. లెక్కరకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చి తగలబెట్టారని చేశాం. మీ దగ్గర సీసీ కెమెరా ఉంది కదా, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా, మీ ఇంట్లో నుంచే వచ్చినట్టుగా, మీ ఇల్లు అంటే మీ ఇల్లు కాదు, అక్కడ సంఘటన జరిగిన దగ్గర ఏ హౌస్ అయితే ఉందో ఆ హౌస్ నుంచి బయటకు వచ్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి కదా. మీరు అది బయట పెట్టి నిరూపించవలసింది పోయి మళ్ళీ ఎదురుదాడు. అధ్యక్ష, సమాజం గుడ్డిది కాదు, ప్రజలు గుడ్డి వాళ్ళు కాదు. ఇది రూలుకు వ్యతిరేకం, సభలో తప్పు మాట్లాడుతుంది. స్టాండ్ అయ్యాం. ఆ రోజు జరిగిన సంఘటన డేట్ తో సహా మా గుంటూరు ఎస్పీ గారు 4 సార్లు రేఖలు రాశారు. మీ దగ్గర సమాచారం ఉంది, ఆ రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా ఏదో ఇక్కడ వచ్చింది అపోజిషన్ లీడర్ అని మీరు ప్రతిసారి మైకేస్తుంటే ఆయన తెలివిగా మీ చేసుకోండి, గవర్నమెంట్ ఉంది మీ దగ్గర, గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకుని తెలివిగా మాట్లాడి ఎంక్వైరీ చేశాం, వివరాలు అడిగాం, అడిగితే ఇవ్వకుండా తప్పించుకొని ఈ రకంగా ఎదురు దాడి చేయడం అనేది మంచిది కాదు.